ఈ రోజు ఉదయం బెల్లంపల్లి అంబేద్కర్ విగ్రహం కాంటా చౌరస్తా వద్ద ఢిల్లీ కార్మికులకు ఆత్మీయ హిందూ బంధువులు ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1893లోని బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వారు ప్రజలు ఒక్కచోట ఉండకుండా చేస్తే అందరం ఒక సమూహంగా ఐక్యతగా ఉండాలని గణేష్ ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు బాలగంగాధర్ తిలక్ 131వ సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా హిందువులు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నారంటే దేశ ప్రజల ఐక్యత ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిష్ట నియమాలతో శాంతియుత వాతావరణంలోని అందరం జరుపుకొని అతని ఆశయాలను కొనసాగిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బెల్లంపల్లి పట్టణంలోని హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని కాంటా చౌరస్తాలో డైలీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అల్పాహార పంపిణీ చేయడం జరిగింది. మరి 131 సంవత్సరాల చరిత్ర ఇప్పుడు 1893లో ఆ మహానుభావుడు బాలగంగాధర తిలక్ గారు బ్రిటిష్ పరిపాలన మీద ఎలా కొట్లాడాలి మరి అని చెప్పేసి అందరం ఒక సమూహంగా కలవడానికి అని చెప్పేసి అప్పుడు నిర్మాణమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలు ఒక వ్యక్తి నిర్మాణం చేస్తే 131 సంవత్సరాల వరకు కూడా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా భారతదేశ ప్రజలు గల్లీన వినాయకులు పెట్టి చేస్తున్నారంటే హిందువుల ఐక్యత ఎంత ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ఆ మహానుభావుని ఆశయాలను ఇప్పుడున్నటువంటి ఈ తరం ఎందుకు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఏర్పడ్డాయి, ఎందుకు సమూహంగా ఉండాలి, ఎందుకు ఐక్యతగా ఉండవలసిన అవసరం ఉన్నదని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఇప్పటి యువతకు ఉన్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డీజేలు పెట్టుకోవడం మానేయండి, మన సంప్రదాయాలను కాపాడండి, మన పద్ధతులను కాపాడండి. 9 రోజులు కాగానే మద్యానికి మాంసానికి కాకుండా భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఎలాగైతే ఉన్నామో అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నా ఆత్మీయ హిందూ బంధువులందరూ వాటిని పాటించాలని చేతులు జోడించి మరి తెలుపుతున్న ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై.